రమ్య అలాగే ఇంద్రాణి వాళ్ళిద్దరూ కూడా ఆదికేశవకి రాఖీ కట్టడానికి అయితే బయలుదేరుతారు. ఇక ఇంద్రాణి అయితే ఆదికేశవకి రాఖీ కట్టడానికి తన కారులో రమ్యని తీసుకుని బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా ఆదికేశవ ఇంటి వరకు వస్తారు. ఇక ఆదికేశవ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంద్రాణి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో లోపల ఉన్న ఆదికేశవ అయితే తన ఇద్దరు పిల్లల బుజ్జి మల్లిక వాళ్ళిద్దరినీ కూడా చూసి తనైతే ఏడుస్తూ ఉంటాడు. రాఖీ పండుగ రోజు మీరిద్దరూ జరుపుకోవాల్సిన పండుగ, ఇలాంటప్పుడు మీరు కలిసి ఉన్నారో విడిపోయి ఉన్నారో నాకైతే మాత్రం తెలియదు. కానీ నాకైతే మీ గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది అని చెప్పి ఆదికేశవ వాళ్ళిద్దరి గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రమ్య అయితే అలా ఇంద్రాణి వెనకే వెళ్తూ ఉంటుంది. ఇక ఇంద్రాణి గుమ్మం బయటే నిలబడి కేశవ గారు ఆదికేశవ గారు అంటూ ఆదికేశవ అని చెప్పి పిలుస్తుంది. ఇక ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, కేశవ గారి పూర్తి పేరు ఆదికేశవనా అని చెప్పి రమ్య షాక్ అవుతుంది. ఆ మాట విని అక్కడ ఉన్న ఆదికేశవ అయితే మేడం ఎవరు అని చెప్పి అంటాడు. నేను ఇంద్రాణి వచ్చాను అని చెప్పి ఇంద్రాణి అంటుంది. మేడం వస్తున్నాను మేడం అని చెప్పి ఆదికేశవ అయితే అలా కిందకి వస్తూ ఉంటాడు. ఇంతలో రమ్య ఆ మాట విని ఆ పేరు విని ఆ రెండు మాటలు కూడా కలిపి నిజంగానే ఆయన గొంతులాగానే ఉంది, నిజంగానే ఈ కేశవ గారు ఆదికేశవనా అని చెప్పి రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలా ఆదికేశవ కిందకి దిగి వస్తూ ఉంటే రమ్య ఆదికేశవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగా ఆయనే, ఏంటి ఇన్నాళ్ళు మేమిద్దరం పక్క పక్కనే ఉన్నా సరే ఇన్నాళ్ళు కలుసుకోలేకపోయామా అని చెప్పి రమ్య షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.